సెకండ్ ఇయర్. ఓకే, అయితే ఈ సెకండ్ ఇయర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది మీ ఐటీఐలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఐటీఐ కంప్లీట్ కాగానే మీరు ఏమవుతారు, ఎంప్లాయ్ అవుతారు. కాబట్టి ఎంప్లాయీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏముండాలో ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి. ఎంప్లాయీ కావాల్సినటువంటి స్కిల్స్ ఏమేమి అవసరమో ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే థియరీ తర్వాత మేజర్ పార్ట్ అనేది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్. థియరీ తర్వాత మేజర్ పార్ట్ గా మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చేది ఏది, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మాత్రమే. అయితే ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటే ఫస్ట్ థియరీ, దాని తర్వాత ఎంప్లాయబిలిటీ స్కిల్స్. అయితే ఇప్పుడున్న జనరేషన్ లో అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ ఫీల్డ్ లో అయినా మీరు సక్సెస్ అవుతారు. ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్, ప్రొడక్షన్ ఫీల్డ్ లో అయినా సరే, మార్కెటింగ్ ఫీల్డ్ లో అయినా సరే, ఓకే, ఎక్కడైనా సరే. కాకపోతే మనిషికి కావాల్సినటువంటిది ఏంటంటే స్కిల్స్ కావాలి. ఫస్ట్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటేనే మార్కెట్ లో అనేది సక్సెస్ అవుతారు. మీరు సబ్జెక్టు ఎంత ఉండి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే మీరు మార్కెట్ లో అనేది సక్సెస్ కాలేరు. మార్కెట్ లో అయినా సరే, లేదంటే మీరు ఏదైనా కంపెనీలో వెళ్ళినా సరే, కానీ సక్సెస్ కావాలంటే కంపల్సరీ స్కిల్స్ అనేది ఉండాలి. అందరితో కోఆర్డినేషన్ చేసే విధంగా ఉండాలి. అందరితో కోఆర్డినేషన్ చేయాలి. ఆ రకంగా అనేది స్కిల్స్ అనేది మీ దగ్గర రెడీ చేసుకోవాలి అప్పటివరకు. కాబట్టి ఇంతకుముందు గత 10 సంవత్సరాల క్రితము సోషల్ స్టడీస్ అని ఉంటాయి, అక్కడ వేరే టాపిక్ ఉంటాయి. దానిలో ఏమైంది, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ స్కిల్స్కి వచ్చేసారు. ఎందుకంటే ఐటీఐ పిల్లలకు స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది, ప్రొడక్షన్ జనరేషన్ అనేది, నెక్స్ట్ రాబోయే జనరేషన్ అనేది అంతా ఐటీ రంగం అయిపోతుంది, ఐటీ వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి ఐటీఐ పిల్లలు కూడా ఐటీ రంగానికి యూజ్ చేసుకోవాలంటే వీళ్ళకు కూడా కొన్ని స్కిల్స్ అనేవి ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయి. అందుకే లైఫ్ లో సబ్జెక్ట్ పరంగా లైఫ్ లో కూడా మీకు స్కిల్స్ ఉండాలి. లైఫ్ లో కూడా మీకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటేనే మీరు లైఫ్ లో అనేది సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సబ్జెక్ట్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో కొంతవరకు మిక్స్ అయితే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటికీ సెకండ్ ఇయర్ లో కొద్దిగా డెప్త్ గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చే కొద్దిగా చేంజెస్ ఉంటుంది, డెప్త్ గా ఉంటుంది. ఇప్పుడు కెరీర్ లో డెవలప్ కావాలన్నా, కెరీర్ మంచి పార్ట్ యూజ్ చేసుకోవాలన్నా, కెరీర్ మంచి చేసుకోవాలి, కంపల్సరీ స్కిల్స్ కావాల్సిందే. స్కిల్స్ లేని ఏం చేయలేము. మన లైఫ్ లో మనకు వాటర్ ఎట్లా అవసరమో, మన లైఫ్ లో మనకు వాటర్ అవసరం, స్కిల్స్ అట్లా అవసరం. దాహం వేసిన కొద్ది వాటర్ తాగేస్తా ఉంటాం కదా, స్కిల్స్ కూడా అంతే. అవసరాన్ని బట్టి స్కిల్స్ యూజ్ చేయాలి. అయితే మీరు లైఫ్ లో అనేది సక్సెస్ అవుతారు. ఇది గుర్తు పెట్టుకోండి. ఎక్కడ వెళ్ళినా, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత సీనియర్ సూపర్వైజర్ తోటి మాట్లాడాలన్నా, మేనేజర్ తోటి మాట్లాడాలన్నా, ఎండి తోటి మాట్లాడాలన్నా కంపల్సరీ స్కిల్స్ ప్రకారం మాట్లాడాలి. ఓకే, అయితే ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లో సెకండ్ ఇయర్ సిలబస్ లో భాగంగా ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ లిటరసీ. కంపల్సరీ ఇంగ్లీష్ లిటరసీ అంటే ఇందులో ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ ప్రిపోజిషన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఒక యాక్టివ్ వైజ్ కానీ, పాసివ్ వైజ్ కానీ, తర్వాత టెన్సెస్ అనేది ఇట్లా ఉంటుంది. ఇందులో కూడా కొద్ది ఎందుకంటే ఈ ఇంగ్లీష్ లిటరసీ ఎందుకు మెన్షన్ చేస్తుందంటే మీకు ఇంగ్లీష్ మీద కొద్దిగా ఎంతో కొంత మీకు అనేది ఐడియా అనేది ఉండాలి. ఐడియా ఉండాలని కాబట్టి ఇక్కడ ఒక టాపిక్ ఇంగ్లీష్ లిటరసీ అనేది మెన్షన్ చేస్తుంది. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పినా కదా, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు మార్కెటింగ్ చేయాలన్నా, ఒక ప్రోడక్ట్ నువ్వు వేరే వాళ్ళకు అమ్మిపియాలన్నా, ఏం చేయాలన్నది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేట్ కావాలా. ఇప్పుడు నేను ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్ళినాను కాబట్టి అక్కడ కమ్యూనికేట్ కావాల్సిందే. ఓకే, ఏదో నాకు వస్తే మూడుగా ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అవతల వ్యక్తి అనేది మనకు పరిచయం కాలేడు, అవతల వ్యక్తి అనేది హార్ట్ఫుల్ గా మాట్లాడలేడు. కాబట్టి స్కిల్స్ అనేది ఉండాలి. కొత్త పర్సన్ అయినప్పటికీ మనం పరిచయం చేసుకోవాలి, యాక్టివ్ గా మాట్లాడాలి. ఓకే, అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అనేది అవుతుంది. దాని తర్వాత ఐటీ లిటరసీ. ఇప్పుడు లైఫ్ మొత్తం గ్లోబలైజేషన్ అయింది. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా గ్లోబలైజేషన్ అంటే
ఇంటర్నేషనల్ అనమాట. ఈ దేశం నుండి ఇంకో దేశంలో మనం బిజినెస్ చేయొచ్చు, ఆ దేశం వాళ్ళు మన దేశంలో బిజినెస్ చేయొచ్చు, వరల్డ్ వైడ్ గా మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇది గ్లోబలైజేషన్ జరిగినాం. అయితే ఈ గ్లోబలైజేషన్ లో ఏం కావాలి, ఫస్ట్ కంపల్సరీ ఐటీ అనేది కంపల్సరీ. అంతా సిస్టమ్ అనేది కంప్యూటర్ సిస్టమ్ అనేది 100%. ఈ ఐటీ లిటరసీలో ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, ఫైల్ కన్వర్స్ కానీ, వెబ్ కాస్టింగ్ కానీ, సర్వర్ కానీ, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కానీ, ఇక కొత్తగా ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే మీకు ఐటీఐ స్టూడెంట్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిందంటే ఏ రకంగా ఆలోచించి అర్థం చేసుకోండి. మీరు ఏ రకంగా ప్రిపేర్ కావాలి, మీరు ఏ రకంగా ఉండాలనేది అర్థం. కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్ లో ఇంగ్లీష్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు ఏఐ కూడా మీకు అవసరమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఓకే, దాంతో పాటు ఏఐ కూడా పెట్టారు. అంటే ఫస్ట్ ఇయర్ లో ఏఐ లేకుండే మీకు ఇవి ఉండే, ఇంగ్లీష్ లిటరసీ ఉండే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే, ఐటీ లిటరసీ ఉండే, కాకపోతే ఏఐ లేకుండే. కాబట్టి సెకండ్ ఇయర్ లోకి వచ్చేసే వరకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడున్న జనరేషన్ లో మొత్తము ప్రపంచం మొత్తం ఎక్కడ చూపిస్తుంది, ఏఐ పైన చూపిస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే చూపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, ఇంగ్లీషే కాదు, కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఈ జనరేషన్ తగ్గట్టు అనేది ఇక్కడ సిలబస్ లో మెన్షన్ చేసింది. దాని తర్వాత 4th వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ రేపు మీరు ఇక్కడ ఐటీఐ పూర్తి కాగానే మీరు ఒక కంపెనీలో వెళ్ళి జాబ్ చేయాలనే ఉద్దేశం ఏం లేదు. నీ నాలెడ్జ్ తోటి, నీ సబ్జెక్ట్ తోటి, నీకున్న స్కిల్స్ తోటి నువ్వు కొత్త ఇంకేదైనా కంపెనీ తయారు చేసుకోవచ్చు, లేదా నువ్వే కంపెనీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేకపోతే నువ్వే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్గా రెడీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అంటే ఒక బిజినెస్ అనేది ఓన్ గా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏమేమి స్కిల్స్ అవసరం ఉంటాయి అనే ఉద్దేశం అనేది ఇక్కడ ఉంది. తర్వాత సస్టైనబుల్ కెరీర్. ఈ ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత నీ కెరీర్ ప్లానింగ్ అనేది ఉండాలి, నీ కెరీర్ గ్రోత్ అనేది ఉండాలి. ఇక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ ని బట్టి, ఆ సబ్జెక్ట్ ని బట్టి, ఆ ప్రాక్టీస్ బట్టి నీ కెరీర్ అనేది సెట్ చేసుకోవాలి. నీ కెరీర్ ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా డెవలప్ కావాలనే ఉద్దేశం అనేది ఇక్కడ. నీ కెరీర్ గ్రోత్ అనేది ఎట్లా ఉండాలనేది ఇలా. తర్వాత ఫైనల్ గా చూద్దాం ఒకసారి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెకండ్ ఇయర్ సిలబస్ ఎందుకు. ఫైనల్ గా ఇంగ్లీష్ లిటరసీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ లిటరసీ, దాని తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, తర్వాత సస్టైనబుల్ కెరీర్. ఇది ఐటీఐ సెకండ్ ఇయర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సిలబస్. ఓకేనా?